5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాయి. పశ్చిమ బెంగాల్లో కూడా రెండో విడత పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసినాయి. అయితే ప్రధానంగా ఇప్పుడు అందరి దృష్టి కూడా ఫోకస్ అంతా దేశం అంతా కూడా పశ్చిమ బెంగాల్ మీదే పడింది. ఎందుకు అంటే 2021లో ఉన్న ఎగ్జిట్ పోల్స్ ని కంపేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ని కూడా కంపేర్ చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ అవునా కాదా అనేది ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా యాజ్ గా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా ఫలితాలు వచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు. కానీ ఈసారి పశ్చిమ బెంగాల్ ట్రెండ్ మారబోతోందా, భారతీయ జనతా పార్టీ అక్కడ పాగా వేయబోతోందా, ఇది ముందు నుంచి వినిపిస్తున్న మాట. దాదాపు ఎగ్జిట్ పోల్స్ కొన్ని అటు వచ్చినాయి, కొన్ని ఇటు వచ్చినాయి. ఎక్కువ శాతం అయితే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంది. అయితే బెంగాల్ వరకు ఎందుకు ఈ స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి అంటే రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవడం. మొదటి విడతలో కానీ మలి విడతలో కానీ 2 సార్లు కూడా నిన్నైతే ఏకంగా 91% పైగా పోలింగ్ నమోదు అవడం, దాదాపుగా 91.66%. అంటే ఒక రకంగా రికార్డు స్థాయి పోలింగ్ పెరిగింది అంటే ఖచ్చితంగా అధికార పార్టీకి థ్రెట్ ఉంటుంది అనేది. అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఈ అంశం అయితే పశ్చిమ బెంగాల్లో ఏంటి పరిస్థితి, రాజకీయంగా ఏం జరగబోతుంది అనే దాని మీదే ప్రధానంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ముందు నుంచి అనుకున్నదే, మొదటి విడత పోలింగ్ చూసినప్పుడే భారీగా నమోదైంది అనుకున్నాం. రెండో విడత మలి విడత చూస్తే ఇంకా ఎక్కువ పోలింగ్, అంతకు మించి. ఇది ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి ఎగ్జిట్ పోల్స్ మొత్తం దాదాపుగా కొన్ని 2-3 నేను అన్ని చూడలేదు, కొన్ని అయితే మాత్రం టీఎంసీ వస్తుంది అనేదే ఉంది. ఇది ఒక రకంగా గుడ్ వే అయినా, శుభ పరిణామం అయినా భారతీయ జనతా పార్టీకి, లేదంటే పోలింగ్ ని బట్టి అంచనా వేయలేమా? పోలింగ్ ని బట్టి అంచనాలు వేసేటటువంటి శక్తి ఇప్పుడు జనానికి కూడా లేదేమో, సంస్థలకు కూడా లేదు. ఇదివరకటి రోజుల్లో కాస్త ఓపెన్ మైండెడ్గా ఉండేవాళ్ళు. పబ్లిక్ థ్రెట్ పర్సెప్షన్ తక్కువ ఉండేది. ఆ టైంలో మేము వీళ్ళకి వేసాం, వీళ్ళకి వేయలేదని చెప్పేటటువంటి సిస్టమ్ ఉండేది. అప్పుడు ఎవరైతే ఈ ఏజెన్సీల వాళ్ళు సరిగ్గా గ్రాస్ప్ చేసి చెప్పగలిగేవాళ్ళు. ఇండియా టుడే దాదాపుగా 100కి 90% యాక్యురసీతో రిజల్ట్స్ ఇచ్చేది అప్పట్లో. ఇప్పుడు ఆ ఇండియా టుడేనే కదా మై యాక్సిస్ తో మూవ్ అవుతున్నారు. వాళ్ళకి వస్తా ఆ ఎనలైజేషన్ బాగా చేస్తుండేవాళ్ళు. కాలక్రమంలో ఇప్పుడు రూట్ మారిపోయింది. జనం కూడా ఎవడైతే సర్వే వాడు అడుగుతున్నాడో వాడి సంస్థ పేరు తెలిస్తేనో లేకపోతే వాడి ఉద్దేశం ఏంటో చూసి వాడేం కోరుకుంటాడు అది చెప్తున్నారు. తద్వారా మోసం చేస్తున్నారు. నెంబర్ 1. జెన్యూన్ ఫీడ్బ్యాక్ రావట్లేదు. రెండవది ఏమవుతున్నదంటే ఈ సెఫాలజిస్టులకి సంబంధించినటువంటి సంస్థలు కూడా ఏదో ఒక పార్టీలకు పనిచేస్తున్నాయి మిగతా టైంలో. దానివల్ల ఆ పర్సెప్షన్ తో పనిచేస్తున్నారు. ఒకటి. రెండవది. మూడవది వచ్చేటప్పటికి ఇదివరకు ఎడ్యుకేటెడ్ వాళ్ళు కాస్త ఈ పనుల్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఒక శాంపుల్ 200 నుంచి 250 రూపాయలు పడుతుంది అంటే ఒక మనిషి ఒపీనియన్ కలెక్ట్ చేయడానికి. ఇలాగ కలెక్ట్ చేసేటటువంటిది ఆ రేంజ్ లో కొంతమంది పనిచేసేవాళ్ళు ఎడ్యుకేటెడ్. ఇప్పుడు దొరకట్లట్లాగా ఎడ్యుకేటెడ్ లేదా ఈ ఎక్స్పీరియన్స్ అంటే సెఫాలజీ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు దొరకట్లా. ఒక లిస్ట్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, అందులో పాయింట్లు అడుగుతున్నారు, అవతల చెప్పేస్తున్నాడు. చెప్పేవాడిని అడుగుతున్నారు, చెప్పని వాడిని అడగట్లా. చెప్పని వాడి యొక్క అభిప్రాయం తెలుసుకుని దాన్ని మనం ఇక్కడ క్రోడీకరించి కూడా చెప్పచ్చు. ఇక్కడ అలా సమన్వయం చేసుకోవాలి. ఎగ్జిట్ పోలు అలా ఎలక్షన్ అవ్వగానే నువ్వు ఇట్లా చెప్పావంటే ఫెయిల్యూర్ అది నన్ను అడిగితే. ఎందుకంటే 6ంటికి అయిపోయింది, నువ్వు 7ంటికి అలా చెప్పేస్తున్నావు. నువ్వు 6ంటితో ఎట్లా క్లోజ్ అయిపోతుంది? ఇంకక్కడితో పోలా, అక్కడతో ఇదేంటి ప్రీ పోల్ ఒపీనియన్ ని కాస్త ఎక్స్పాండ్ చేస్తున్నారు వీళ్ళంతే. ఉదయం 2-3 గంటల్లోనే చేస్తున్నారు. నిన్న రిపబ్లిక్ టీవీలో అర్నాబ్ గోస్వామి చూస్తే సార్, ఇంకా 6 అవ్వక ముందే ఆయన ఎగ్జిట్ పోల్స్ పేపర్స్ చూపిస్తున్నాడు. ఎలా నా దగ్గర రెడీగా ఉన్నాయి, 6 అవగానే నేను రిలీజ్ చేస్తాను అని చెప్పి డిబేట్ స్టార్ట్. అంటే అప్పటికే వాళ్ళు ప్రిపేర్డ్ గా తెచ్చేసి పెట్టుకున్నారు. అదే అంటే దాన్ని బట్టినే అర్థమవుతుంది కదా. వీళ్ళు ఏంటంటే అతి తొందరపాటుతో అవతలోడి కంటే ముందు ఇవ్వాలన్న ఉద్దేశంతో. ఒక రకంగా యాక్సిస్ మై ఇండియా వాడు ఆ విషయంలో కొద్దిగా మెచ్చుకోవాలి. లేట్ అయినా కొంచెం ఎక్కువ కష్టపడుతున్నాడు వాడు. బేసిక్ ఫ్యాక్ట్ చెప్పేశాడు. ఇప్పుడు నేను బెంగాల్ అతను ఏం చెప్పాడు, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోల్స్ లో 20% మంది తమ ఒపీనియన్ చెప్పారు, సెకండ్ ఫేజ్ లో చెప్పట్లేదు కాబట్టి రేపు కూడా చూసి రేపు రాత్రికి చెప్తాను లేకపోతే వదిలేస్తానని చెప్తున్నాడు అతను. అంటే పరిస్థితి అక్కడ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళకి కూడా మమతా బెనర్జీ అంటే భయం ఉంది వాళ్ళకి. ఇప్పుడు మమతా బెనర్జీకే ఓటేస్తున్నారు అనుకోండి, చెప్పడానికి ఏం భయం? నేను అడగని చెప్పేసేవాళ్ళు కదా వాళ్ళు.
అదే కదా. అవును మేము మమతకే వేసామని, అప్పుడు యాక్సిస్ మై ఇండియా ఈజీ అయ్యేది కదా. అవును. చెప్పలేదు అనడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ ఏమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బీజేపీకి వేశామని చెప్తే రేపు పొద్దున బీజేపీ ఓడిపోతే గనక వీళ్ళు క్రిందటిసారి మర్డర్లు చేశారు, లేకపోతే అవమానించారు, రేపులు చేయించారు నడి రోడ్డు మీద, అలాంటి అరాచకాలు చేస్తారన్న భయంతో చెప్పలేదేమో నిన్న. అది మేబీ చెప్పలేదు. ఇప్పుడు అధికార పక్షాన్ని మళ్ళీ గెలిపిస్తున్న చెప్పడానికి ఏం బాధ. బీజేపీ తట్ట కొట్టిన సందర్భాలు లేవు ఏ రాష్ట్రంలో, తమకు ఓటేయలేదని చెప్పేసి. అదే అటు సమాజ్వాదీ వాళ్ళు అట్టంటే అరాచకాలు చేశారు, ఇటు తేజస్వి యాదవ్ వాళ్ళు అట్టంటే అరాచకాలు చేశారు, స్టాలిన్ వాళ్ళు చేశారు, మమతా బెనర్జీ చేశారు. ప్రాంతీయ పార్టీలు ఎట్లాంటి అరాచకాలు జరుగుతాయి గ్రౌండ్ లెవెల్లో. కాబట్టి చెప్పట్లేదు అన్నదే మమతకి వ్యతిరేకమేమో అని నేను అనుకుంటున్నా. బయట పెట్టట్లేదు అంటే భయం ఉంది ఇంకా గవర్నమెంట్ అంటే ఆమెకే ఓటేస్తే చెప్తారు కదా సగర్వంగా నవ్వుతా. అక్కడ తేడా ఉంది నెంబర్ 1. అయితే సమస్య ఎక్కడ వస్తున్నదంటే ఈ వీళ్ళు 1 గంట లోపే క్లోజ్ చేసేసారు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా. కొంతమంది అయితే ఇంట్లో కూర్చుని రాసేసిన వాళ్ళు కూడా ఉన్నారు, నెట్వర్క్ చూసి అట్లాంటివి కూడా ఉన్నాయి. ఈ పెద్ద సంస్థల వాళ్ళు 3-4 వేలు పొద్దునేసిన వాళ్ళు. సాధారణంగా పొద్దునేసేవాడు లాయల్ పార్టీ క్యాడర్ అయి ఉంటాడు. పొద్దున్నే పార్టీ అభిమానులు పొద్దున్నే వెళ్ళిపోయేసేస్తారు. సాధారణ జనం మాస్ జనం మధ్యాహ్నం నుంచి వేస్తారు. అప్పటికి అది అయిపోయింది, వీళ్ళు లెక్కలేసుకోవడంలో కూర్చున్నారు. ఇప్పుడు 6 గంటలది 6:15 కల్లా చెప్పడం బిగిన్ చేశారంటే అదే లెక్క సమస్య. కాబట్టి ఆ రూట్లో ఇప్పుడు గుజరాత్ లో లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు, అంతకుముందు ఎలక్షన్స్ నెక్ టు నెక్ జరిగింది. రాహుల్ గాంధీ స్వయంగా కూర్చున్నాడు, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ స్వయంగా కూర్చున్నాడు గుజరాత్ లో. కూర్చున్నాక అప్పుడు అదేదో ముగ్గురిని పెట్టారు, రిజర్వేషన్లు అనుకూలం ఒకళ్ళు, జాట్ల రిజర్వేషన్ ఒకళ్ళు, అట్లాగా పెట్టి అంత పెద్ద రచ్చ చేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తే బీజేపీ పని అయిపోయింది అనుకున్నాం. అప్పుడు 80% పైగా పోలింగ్ వచ్చింది. కాకపోతే బీజేపీ 98 స్థానాలతో గెలిచింది, 98-99 అయిపోయింది అనుకున్న టైంలో. అలాంటిది క్రిందటిసారి బీజేపీ అక్కడ గుజరాత్లో ఎన్నికలు జరిగినప్పుడు ఇప్పటికి మళ్ళీ గుజరాత్ చరిత్రలోనే అత్యధిక పోలింగ్ జరిగింది. దాంతో అటు కేజ్రీవాల్ కానీ రాహుల్ గాంధీ కానీ అయిపోయింది ఇక మోడీకి అని. అప్పుడే మీరు గుర్తెచ్చుకుంటే తెలుగుదేశం కూడా గుజరాత్ లో పోయింది అనుకున్నది బీజేపీ. తీరా చూస్తే 145 సీట్స్ వచ్చింది ఏకంగా, అంత భారీ విజయం సాధించింది. కాబట్టి మమతా బెనర్జీకి అటు కూడా రావచ్చేమో చెప్పలేము సార్. కానీ పశ్చిమ బెంగాల్లో కొన్ని చోట్ల రీపోలింగ్ జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే బీజేపీ కానీ లేదంటే వీళ్ళు సిపిఎం వాళ్ళు ఏదో అక్కడ పేర్ల మీద టేపులు అంటించారు అంటే మమతా వర్గం చేసిన ఆరోపణలు నిన్న ప్రధానంగా ఈసీ కూడా 3 నియోజకవర్గాల్లో 26 బూతుల్లో ఈ జరిగినాయి. వాడు జహంగీర్ అనే ఒక వెధవ, వాడు మొన్న నేనే పుష్పాని అని చెప్పాడు కదా, ఆ శర్మ అనే పోలీస్ అధికారి మీద, వాడి నియోజకవర్గం అస్థానం ఏదో ఉంది. వాడు చాలా క్రూరుడు అనమాట, రేపులు మర్డర్లు బహిరంగంగా చేసే రాక్షసుడు వాడు. వాడి నియోజకవర్గంలో పోలింగ్ బూత్ లో అనేక బూతుల్లో బీజేపీ అభ్యర్థి బటన్ ఉంటది కదా, దానికి స్టిక్కర్ అతికిచ్చేశారు. దాన్ని తర్వాత ఏజెంట్లు వెళ్ళి పట్టుకుంటే గానీ తెలియలేదన్నమాట. అట్లాంటివి జరిగినాయి 26 బూతులు. అవి వాళ్ళు వీడియోలు కూడా తీసి ఐడెంటిఫై చేశారు, చూపించారు. అది మేబీ రాబోయే 1-2 రోజుల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది, రీపోలింగ్ అక్కడ కనుక జరిగితే. కానీ ఒకటి సార్, నిజంగా 2021లో ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపుగా ఇలాగే వచ్చినాయి అంట అప్పుడు కూడా, కానీ అక్కడ ఫలితాలు అయితే వేరే రకంగా ఉన్నాయి అనేది. ఇప్పుడు దాన్ని కంపేర్ చేసుకుంటే ఎంతవరకు ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చు? నేను అందుకే చెప్పా 4వ తారీఖు దాకా నేను నమ్మను బెంగాల్ విషయంలో అని. ఎందుకంటే క్రిందటిసారి నాకు బాగా గుర్తు, నెక్ టు నెక్ అయిపోయింది మమత అన్నారు. కానీ ఈ స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ అయితే లేదు కదా. లేదు కాబట్టి ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది చెప్పట్లేదు అన్నారు కాబట్టి ఒక ఆస్పెక్ట్. 2 రూట్లోనూ చూడాలి మనం. అందుకనే ఎగ్జిట్ పోల్స్ కాకుండా ఒరిజినల్ రిజల్ట్ 4వ తారీఖు సాయంత్రం దాకా చెప్పలేము ఏంటనేది. సార్ ఒకటి ఓకే, ఎవరు గెలుస్తారనే అంశం పక్కన పెడితే ఈ స్థాయిలో 91.66% పశ్చిమ బెంగాల్లో నమోదు అవడం అంటే నిజంగా ఒక రికార్డే. ఏంటి దీనికి కారణం అని అనుకోవాలి? అంటే బేసిక్గా 10% ఓట్లు ఎప్పుడూ కూడా చచ్చిపోయిన వాళ్ళు ఒకే వ్యక్తికి 3-4 చోట్ల ఓట్లు ఉంటాం. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల్లో ఒక మధ్యతరగతి వ్యక్తి 2 చోట్లకు అద్దెకి మారుతాడు ఇల్లు, పేదవాళ్ళు 3-4 చోట్లకు మారుతారు అద్దెకి.
కొత్త ఏరియాలో ఓటు వస్తుంది, పాత 3 ఏరియాల్లో ఓటు అట్లాగే ఉంటుంది. అవన్నీ ఉండటం వల్ల ఒక 10% ఎప్పుడు కౌంట్ వేయకూడదు, 90% ఓట్లే కౌంట్ వేయాలి. ఆ 90లో 70-80% వచ్చిందంటే భారీగా పోలింగ్ అంటా నేను ఎప్పుడు కూడా. అయితే ఈసారి సర్ పెట్టడం వల్ల అవన్నీ పోయినాయి కదా, మిగిలిన ఒరిజినల్ ఓటర్లే ఉన్నారు అక్కడ. ఒరిజినల్ ఓటర్లే ఉండటం వల్ల ఆ 10 తగ్గిపోవడం వల్ల ఒరిజినల్ ఓటర్లో ఇప్పుడు ఒక 7-8% మంది ఓటు వేయలేదు, ఇతర రాష్ట్రాల్లో ఉండిపోవడం అట్లాగా. అది ఇప్పుడు లెక్క. అంటే పోలింగ్ శాతం పెరగడానికి మోడీ అమిత్ షాల ఎఫెక్ట్ కూడా బాగా పనిచేసింది అని అనుకోవచ్చు. అంటే ఇక్కడ సర్ ఇంపాక్ట్ నెంబర్ 1, మోడీ అమిత్ షా సంబంధం కాదు, సర్ ఇంపాక్ట్ ఒకటి. రెండవది తాడో పేడో తేల్చడానికి. ఒకటి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇంతగా మమతా బెనర్జీని ఒంటరి చేసి దెబ్బ కొడుతున్నారు అన్న కోపంతో అన్నా ఓటింగ్ పెరగాలి పర్సంటేజ్, లేదా ఈవిడ అరాచకాలతో రాష్ట్రం పరువు సర్వనాశనం అవుతోంది, మనం వెళ్ళి దేశ విదేశాల్లో బతకాల్సిన కర్మ పడుతోంది, బెంగాల్ అంటే మినీ బంగ్లాదేశ్గా మారుతోంది అన్న కోపంతో వెనక్కి వెళ్ళి ఓటు వేయడం వలన, యాంటీ మమత వేయడం వలన పెరిగి ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు. సార్, లేని ఓట్లు తొలగించడం, దొంగ ఓట్లు తీసేయడం, దీని వల్ల కూడా ఈ స్థాయిలో ఓటింగ్ పెరుగుద్దా? అంటే నిజమైన ఓటు కలిగిన వాళ్ళందరూ బయటకు వచ్చి వేస్తారా? అదేగా నేను చెప్పింది ఇందాక, 10% ఎప్పుడు అవి ఉంటాయి. ఏది ఈ దొంగ ఓట్లు చచ్చిపోయిన వాళ్ళయ్యా, ఓటేసి కూడా ఎలాగైనా వస్తాడు కదా, ఇంకా లేదు కదా, ఇప్పుడు ఓట్ లేదు కదా. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఈ 10% కూడా ఒకే మనిషికి 3-4 చోట్ల ఓట్లు ఉన్నాయి, అతను ఒక చోట వేస్తాడు, మిగతా 3 చోట్ల అతని పేరుతో ఉన్న ఓట్లు వీళ్ళు వేస్తారు, టీఎంసీ వాళ్ళు. ఇప్పుడు అవకాశం లేదు. అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు క్రిందసారి ఓటర్ ఐడీలు తీసుకుని ఓట్లు వేసారు ఇక్కడ. ఈ ట్రిప్ ఆ ఛాయిస్ లేదు ఈ కేంద్ర బలగాల వల్ల. బూత్ క్యాప్చరింగ్లు చేసేవాళ్ళు ఇదివరకు, ఈ దఫా కేంద్ర బలగాలు పెట్టి రివర్స్ కొట్టగలిగింది. 2011లో కూడా భారీ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ జరిగింది, అప్పటిదాకా బెంగాల్ చరిత్రలో ఎన్నడూ లేనంత. అప్పుడు కమ్యూనిస్టులు పోయి 7 దఫాల ఎలక్షన్ జరిగింది, అప్పుడు 7 రౌండ్లు. అప్పుడు కమ్యూనిస్టులు పోయి మమతా బెనర్జీ వచ్చింది. మళ్ళీ ఈ దఫా చరిత్రలో ఈ 15 ఏళ్ల తర్వాత అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది, కేంద్ర బలగాలు 2 ట్రిప్పుల ఓటింగు, ఇదంతా హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ జరిగింది. కాబట్టి ఈ ట్రిప్ బీజేపీ నమ్ముకుంటోంది. సార్, నిజంగా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా ఫలితాలు ఇంచుమించుగా అంటే పెద్దగా తేడా ఏం కనిపించట్లేదు, 142, 143, లేదంటే 140, 146 ఇలాగే కనిపిస్తుంది తేడా. నిజంగా అదే కనుక జరిగితే పశ్చిమ బెంగాల్ ఫలితాలు దేశ రాజకీయ చరిత్రను మార్చేంతగా ఉంటాయా? బేసిక్ గా నేనైతే ఆ రోజు దాకా గ్యారంటీ చెప్పలేను, కొడితే మాత్రం 1 సైడ్ అవుతుంది అబ్బా, 200 దాటిపోవచ్చు, అది మమతకైనా బీజేపీకైనా. నెక్ టు నెక్ లాంటివి ఉండవు అక్కడ. 200 ఎందుకు అంటే బేసిక్ గా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదివరకు ఉత్తరప్రదేశ్ అప్పుడు కూడా వీళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారు. 2016 అప్పుడు నెక్ టు నెక్ అటు సగం ఇటు సగం ఇచ్చారు. ఏమైపోయిందంటే మొహమాటపు సర్వేలు అయినాయి, అంటే వీళ్ళకి అక్కడ వీళ్ళు సర్వేలో వీళ్ళు గెలుస్తారని తెలుస్తుంది, కానీ ఏమో వాడు ఎందుకు గెలుస్తాడబ్బా అనేసేసి వీళ్ళు మొహమాటానికి పోయి నెక్ టు నెక్ అంటారు. మీరు చూడండి గత 3-4 సర్వేలో కూడా నెక్ టు నెక్ అనే రాస్తారు. ఈవెన్ ఆంధ్రాలో కూడా నెక్ టు నెక్ అనే రాశారు, అప్పుడు గుర్తుంది కదా. తీరా 1 సైడెడ్ అయిపోలేదా బేసిక్ గా? కాబట్టి అక్కడ కొడితే 1 సైడెడ్ అవ్వాలి, ఎందుకంటే అంత పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ జరిగినప్పుడు ఎవరి మీద కోపం అన్న రావాలి, ఎవరి మీద ప్రేమ అన్న రావాలి, అంతేగాని నెక్ టు నెక్ రాదు అంత సిచ్యుయేషన్ వచ్చినప్పుడు. ఎందుకంటే అక్కడ ఉన్న మొత్తం 294 సీట్లు కాబట్టి నిజంగా 200 పైన అంటే 1 సైడ్ విక్టరీ అంటే ఇంకా రేపు నెక్స్ట్ పార్టీ, ఓడిపోయిన పార్టీ కనుమరు కావడం తప్ప అందులో డౌట్ లేదు. సరే, ఇది అంటే మిగిలిన రాష్ట్రాల మీద అంత ప్రభావం చూపిస్తుందా పశ్చిమ బెంగాల్? కాంగ్రెస్ ఇది బీజేపీకి బూస్ట్ ఇస్తుంది. బెంగాల్లో కనుక బీజేపీ గెలిస్తే బీజేపీకి భారీ బూస్ట్. నెక్స్ట్ అంటే మొన్న ఆయన చెప్పినట్టు అంగ వంగ కళింగ, అస్సాం అంగ, వంగ అంటే బంగ అంటారు అక్కడ, అంటే బంగ్లాదేశ్, బెంగాల్, కళింగ అంటే ఒరిస్సా, అంటే ఆ మూల నుంచి ఈ మూల దాకా మేమున్నామని చెప్పాలనుకుంటుంది బీజేపీ. అంగ బంగ కళింగ అన్నాడు మొన్ననే అమిత్ షా. కాబట్టి ఆ 3 కొట్టినటువంటిది అంటే దేశం మొత్తాన్ని ఏలినట్టు అవుతుంది. దాని ఇంపాక్ట్ రేపు పొద్దున ఊపు పెరుగుతుంది. అదే కనుక మమత గెలిచింది అనుకోండి, అతిపెద్ద దెబ్బ కాంగ్రెస్ కి.
బీజేపీకి పోయేదేం లేదు. బీజేపీ అస్సాంలో గెలుస్తోంది, పాండిచ్చేరిలో గెలుస్తోంది అంటున్నారు. ఆ రెండు ఓడిందా బీజేపీకి మైనస్. నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఇక ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా బీజేపీకి గడ్డు కాలమే. అదే రెండు గెలిచేసి బెంగాల్లో ఓడి 2 సీట్లు పెరిగినాయి అనుకోండి, దానికే నష్టం లేదు. మమతా బెనర్జీ గెలిస్తే అతిపెద్ద నష్టం కాంగ్రెస్ కి. ఎందుకంటే ఐఎన్డిఏ కూటమి నాయకత్వం వహించాలని మమత ఇంతకు ముందు కూడా ఆశించింది. మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా అడిగింది. ఐఎన్డిఏని వాస్తవంగా కాంగ్రెస్ నడిపిస్తుంది. యూపీఏ చైర్పర్సన్, ఆ తర్వాత ఐఎన్డిఏ చైర్పర్సన్ పెట్టలే ఇప్పటి వరకు, కన్వీనర్ పెట్టలే. ఒకప్పుడు ఎన్డీఏకి చైర్మన్ గా చంద్రబాబు ఉన్నట్టు ఇప్పుడు ఐఎన్డిఏ చైర్మన్ గా నన్ను ఉంచమంటోంది ఆవిడ. ప్రధానమంత్రి అభ్యర్థిగా నన్ను పెట్టమంటోంది ఆవిడ. క్రిందటిసారి అందుకు అఖిలేష్ యాదవ్ మద్దతు ఇచ్చాడు, కేజ్రీవాల్ కూడా మద్దతు ఇచ్చాడు. రేపు పొద్దున బెంగాల్లో మమత గెలిచింది అనుకోండి, ఇదిగో బీజేపీ తొక్కుని తట్టుకోగలిగిన ఏకైక వ్యక్తి మమతే, రాహుల్ వల్ల కాదు అని చెప్పేసి ఆమెను ముందు పెట్టమంటారు వీళ్ళందరూ. బీజేపీ అక్కడ మమత ఓడాలని కోరుకోవాల్సింది కాంగ్రెస్ వాళ్ళు అనమాట. అది సొంత కూటమే ఓడాలని కోరుకోవాలి అంతే సార్. ఒకటి ఈ మధ్య కాలంలో ఎక్కువ ఏ రాష్ట్రంలో చూసుకున్నా రాజకీయ పార్టీల గెలుపుల్ని కొన్ని రాజకీయ వ్యూహకర్తలు సొంతం చేసుకుంటున్నారు. లైక్ ఐపాక్, లేదంటే మొన్నటి వరకు ఐపాక్ లో ఉన్న ప్రశాంత్ కిషోర్. ఇలాగే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఐపాక్ ఫెయిల్యూర్ చూడాలా రేపు పొద్దున్న? ఇంకా ఏ పార్టీ అయినా ఇలాంటి సంస్థలను ఇంకా నమ్ముకునే పరిస్థితి ఉండదా? ఇప్పుడు ఇదే ఐపాక్ తమిళనాడులో ఏమి కమల్ హాసన్ గెలిపించలేకపోయింది, లేదా తెలంగాణలో అప్పుడు కాంగ్రెస్ ని గెలిపించలేకపోయింది, అదే మన కేసీఆర్ ని గెలిపించలేకపోయింది, ఉత్తరప్రదేశ్ లో అతన్ని గెలిపించలేకపోయింది అఖిలేష్ యాదవ్ ని. ఎందుకు ఆయన మాత్రం ప్రచారం చేసుకుంటారు వాళ్ళు సహజంగా. కాబట్టి ఇప్పుడు ఇదివరకట అంత ఇదిలేదులేండి, అనవసరంగా ఆ పెంట తెచ్చింది జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి ఐపాక్ అప్పచెప్పి. అంటే ఇక్కడ మొన్న ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు ఐపాక్ సంస్థల మీద దాడులు ఇవన్నీ జరిగినాయి కదా, అది దాని మీద ఈమె కేసు పెట్టడం, మమతా బెనర్జీ, ఇవన్నీ జరిగినాయి కదా, ఆ ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటది అనేది? పెద్దగా ఏముండదు ఈ దఫా, ఏముండదు ఐపాక్. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఆ కథ అయిపోయింది, ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు. గెలిస్తే మమత లెక్కే, అంతే. ఓడినప్పుడు ఐపాక్ మీదకి దోసేస్తుంది రేపు పొద్దున. వ్యూహకర్తలు ఏమి ఉండదేమో, ఇంకా అప్పుడు వ్యూహకర్తలను తిడుతుంది ఆవిడ ఓడిపోతే. ఓడిపోతే గెలిస్తే మందే, అంతే. రైట్ చూద్దాం. బెంగాల్ బీజేపీదే అంటున్నాయి ఒక రకంగా ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు, కానీ ఆ పరిస్థితి ఉంటుందా లేదా అనేది చూడాలి. అంటే ఇంక మనకి ఒరిజినల్ రిజల్ట్స్ రావాలి, అప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీద కూడా నమ్మకం ఉంటుంది. లేదు కాస్తంత ఫలితాలైనా తారుమారు అయితే ఇంక నెక్స్ట్ నుంచి ఎగ్జిట్ పోల్స్ కూడా నమ్మే పరిస్థితి ఉండదు. చూద్దాం ఏం జరుగుతుంది.